సునీతా విలియమ్స్ ప్రస్తుతం ప్రపంచం మొత్తం వినిపిస్తున్న పేరు. మరికొన్ని గంటల్లో భూమి మీదకు రాబోతున్న ఆమె కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి ఎందుకు వెళ్లారు, 9 నెలల పాటు అక్కడ ఎందుకు ఉండిపోవలసి వచ్చింది వంటి విషయాలతో పాటు విలియమ్స్ గురించి మరికొంత సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి. అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండవ భారతీయ మహిళ. 1965 సెప్టెంబర్ 19న ఒహియోలోని యూక్లిడ్ నగరంలో జన్మించారు. తండ్రి డాక్టర్ దిలీప్ ఎన్ పాండ్యా. ఆయన భారతదేశంలోని గుజరాత్ కు చెందినవారు. తల్లి బోని జలోకర్ పాండ్యా స్లోవేనియాకు చెందినవారు. సునీతకు 7 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తండ్రి అహ్మదాబాద్ నుండి యుఎస్ఏలోని బోస్టన్ కు వలస వచ్చారు. సునీతా విలియమ్స్ మెసాచుసెట్స్ లోని నిదమ్ హై స్కూల్ నుంచి పాఠశాల విద్యను, యునైటెడ్ స్టేట్స్ లోని నోవెల్ అకాడమీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ డిగ్రీలను అందుకున్నారు. సునీతా విలియమ్స్ 1987 యుఎస్ నేవీలో చేరారు. యుద్ధ విమానాలను కూడా నడిపారు. 1988లో అంతరిక్ష యాత్రలో శిక్షణను మొదలుపెట్టారు. తన స్నేహితుడైన మైకల్ జేని ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన రెండో మహిళగా నిలిచారు సునీతా విలియమ్స్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 195 రోజుల పాటు ఉండి రికార్డు సృష్టించారు. సునీత అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మిషన్ STS-116, ఎక్స్పెడిషన్ 14, ఎక్స్పెడిషన్ 15, STS-117, సోయాజ్ TMA సహా 30 వేర్వేరు అంతరిక్ష నౌకల్లో మొత్తం 2770 విమానాలను నడిపారు. సునీతా విలియమ్స్ కు 2008లో భారత ప్రభుత్వం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. అంతేకాకుండా మానవతా సేవా పథకం, నేవీ అండ్ మెరైన్ కార్ప్ అచీవ్మెంట్ మెడల్, నేవీ కమాండేషన్ మెడల్ ను అందుకున్నారు. 2024లో జూన్ లో తన సహచరుడు బుచ్ విల్మోర్ తో కలిసి 8 రోజుల అంతరిక్షయానానికి వెళ్లిన సునీతా విలియమ్స్ హీలియం లీకేజ్ వల్ల స్టార్ లైన్లో ఏర్పడిన సమస్య కారణంగా 9 నెలల పాటు అక్కడే చిక్కుకొనిపోయారు. స్పేస్ స్టేషన్ నుంచి తిరిగి రావడం అంత సులభం కాదు. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని రావడం అంటే సాహసమనే చెప్పాలి. ఆస్ట్రోనాట్ భూమి మీదకు తిరిగి వచ్చే ప్రక్రియను అట్మాస్ఫియర్ రీఎంట్రీ అంటారు. హీట్ షీట్స్, పారాచూట్ వ్యవస్థ, నేవిగేషన్ కీలక పాత్ర వహిస్తాయి. ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ ను రక్షించేందుకు ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ ఫినోలెప్ ఇంటిగ్రేటెడ్ కార్బన్ ఎబిలేటర్ ఎక్స్ అనే కొత్త రకం హీట్ షీట్ ను సృష్టించారు. వీటి వల్ల స్పేస్ క్రాఫ్ట్ అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. స్పేస్ షటిల్ భూమి మీదకు తిరిగి వచ్చేటప్పుడు ఎదురయ్యే ఉష్ణోగ్రతను అంచనా వేసి దానికి తగ్గట్టుగా ఈ హీట్ షీట్ అమర్చుతారు. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా భూమి మీదకు రాబోతున్నారు సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి స్పేస్ క్రాఫ్ట్ ల్యాండింగ్ వరకు ఊహించని విధంగా జరగకపోవచ్చు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు నాసా తన ప్రయత్నం తాను చేస్తుంది. మనం కూడా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు క్షేమంగా భూమి మీదకు రావాలని కోరుకుందాం.